ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వారంలో 2 రోజులు దీన్ని వెలిగించండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమే, మీరు వింటున్నది నిజమే. ఎవరి జాతకంలో అయితే కుజగ్రహం బలంగా ఉంటుందో వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవ మర్యాదలు, అలాగే కుటుంబం వారికి ఒక అద్భుతమైన స్థానాన్ని ఇచ్చి చూస్తుంది. అలాగే మీరు ఏది కోరుకుంటే అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులు అంటే పొలాలు, ప్రాపర్టీసు ఇలాంటివి ఎక్కువగా కొనగలుగుతారు. అలాగే శనిగ్రహం జాతకంలో ఎవరికైనా సరే శనిగ్రహం బలంగా ఉంటే మీకు ధనానికి లోటు అనేది ఎప్పుడూ ఉండదు. ధనం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలాగే శారీరక సమస్యలు కూడా ఉండవు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎవరి జాతకంలో ఈ 2 గ్రహాలు బలంగా ఉంటాయో వారికి తిరుగు అనేది ఉండదు. వారు ఏది చేసినా ఆ పని, వారు ఏది మొదలుపెట్టినా వారికి అది జరుగుతూనే ఉంటుంది. అలాగే వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ 2 గ్రహాలు బలంగా ఉంటాయి. మరి బలహీనంగా ఉంటే ఏమవుతుంది? దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం జాతకరీత్యా ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వాటి బలాన్ని పెంచుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. అంటే నెలసరి ఉన్న 5 రోజులు పొరపాటును కూడా చేయవద్దు. ఈ ఉపాయాన్ని వారంలో 2 రోజులు చేయాలి. అది మంగళవారము, శనివారం. మీకు 2 రోజులు వీలు కాకపోతే మంగళవారం నాడు కానీ, శనివారం నాడు కానీ, ఇందులో ఏదో ఒక రోజైనా కంపల్సరీగా ప్రయత్నించేయండి. ఇది చాలా తేలికైంది, మన ఇంట్లో ఉండే వస్తువులే. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థంలో కొంచెం బెల్లం కావాలి, అలాగే లవంగాలు కావాలి, 2 పువ్వున లవంగాలు కావాలి, అలాగే ఆవు నెయ్యి కావాలి, వెలిగించడానికి బొగ్గు కావాలి, లేదంటే ఆవు పిడక, ఇవి కావాలి ఈ ఉపాయం చేయడానికి. మీరు ఈ ఉపాయాన్ని ఉదయం కానీ లేదా సాయంత్రం, అంటే మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ, శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ సమయంలో చేయవచ్చు. అంటే ఉదయం సమయంలో చేయవచ్చు, సాయంత్రం సమయంలో చేయవచ్చు. సాయంత్రం అంటే మీరు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు 8 మధ్యలో మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు, ఇబ్బంది లేదు. అంటే సాయంత్రం సమయం మీరు రాత్రి అంటే మీకు 9 దాటిన దగ్గర నుంచి రాత్రికి కన్సిడర్ అవుతుంది. కాబట్టి మీరు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు 9 గంటల లోపు చేయవచ్చు. 8 లోపు చేస్తే మరింత శ్రేష్టం. మీరు ముందుగా ఇవన్నీ ఇంట్లో ఉండే పదార్థాలు రెడీ చేసుకోండి. మీకు బొగ్గు అవైలబిలిటీ లేదండి మాకు, మరి మేమేం చేయవచ్చు అంటే కర్పూరాన్ని తీసుకోండి. కర్పూరం తీసుకొని దాని మీద చేయవచ్చు. కానీ బొగ్గు, ఆవు పిడక అయితే చాలా శ్రేష్టం. నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అలాగే ఈ ఉపాయం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఇది మీరు మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయాలి. అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ పూజ గది లేకపోయినా దేవుడు పటం పెట్టుకుని చేస్తుంటారు కదా, అక్కడ చేయండి. ముందుగా మీరు ఏదైనా ప్లేట్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఆ ప్లేట్లో 2 లవంగాలు చూపిస్తాను మీకు నేను. ఇలా 2 లవంగాలు, కొంచెం బెల్లం ముక్క కొద్దిగా, ఇంతే, ఎంతగానో అవసరం లేదు. ఇలా పెట్టి దీని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేయండి. వీటి మీద లవంగాలు, బెల్లం, ఆవు నెయ్యి ఇలా వేసి మీరు ఏం చేస్తారంటే మీ దేవుడు ఎక్కడైతే పూజ చేస్తున్నారో, మీరు నమస్కారం చేసుకుంటున్నారు కదా, అక్కడ ఆ దేవుడు పటం ముందు పెట్టండి. తర్వాత నమస్కారం చేసుకోండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అంటే నాకు ఇది ఏదైతే మనం జాతకరీత్యా బాగోలేదు, జాతక పరిచయం చేయించుకున్నాం, జాతకంలో శని భగవానుడు బాగోలేదు, కుజుడు బాగోలేదు, అలాగే మీరు ఏదైతే కొనలేకపోతున్నారు, ఆస్తులు కొనలేకపోతున్నారు, అలాగే సమాజంలో కుటుంబంలో గౌరవం లేకుండా ఉంది, ఇలా జరుగుతుంది అన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. నాకు ఇది కావాలి అని మనసులో మీ కోరిక చెప్పుకోండి. తర్వాత మీరు ఈ దేవుడి ముందు పెట్టిన లవంగ బెల్లాన్ని ఆవు పిడక లేదా బొగ్గు మీద, నేను చూపిస్తాను, బొగ్గు అనుకోండి, మీరు
వెలిగించడానికి కర్పూరం పెట్టి వెలిగించవచ్చు. మీరు పొగ్గు మీద కానీ ఆవు పిడక మీద కానీ వేయాలి. ఇది ఏదైతే పదార్థం ఉందో ఈ పదార్థాన్ని మీరు చూడండి ఇలా బొగ్గు మీద వేయండి. బొగ్గు వేడి చేసి వేయవచ్చు, అంటే బొగ్గు కాల్చాలి. మీరు స్టవ్ మీద వేడి చేసిన తర్వాత దాని మీద ఇది వేయవచ్చు. ఇప్పుడు మనం దీన్ని వెలిగిద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇది పిడక మీద కానీ కొబ్బరి చిప్ప మామూలుగా ఇంట్లో కొబ్బరి చిప్ప ఉన్న దాన్ని వేడి చేసి దాని మీద కూడా వేయవచ్చు బొగ్గు కోసం. తర్వాత ఇప్పుడు మనం వెలిగించిన తర్వాత ధూపం. మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే పొగ వస్తుందో ఈ పొగని దేవుడి గదిలో ఆ ధూపం అలా రానివ్వాలి. బొగ్గు వేడైతే పొగ వస్తుంది, దాన్ని వేడి చేద్దాం. దాని మీద కొంచెం కర్పూరం పెట్టాను మీకు చూపించడం కోసం. మామూలుగా మీరు వేడి చేసుకోండి, నేను వెలిగిస్తాను, వెలిగించి చూపిస్తాను. ఇలా వెలిగించండి. అంటే మామూలుగా బొగ్గు వేడెక్కితే మనకి ఏదైతే మనం పెట్టిన బెల్లము అలాగే లవంగ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మెల్ట్ అవుతాయి. ఆవు నెయ్యి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మెల్ట్ అవుతాయి. మీరు వచ్చే ధూపాన్ని మీ దేవుడి గదిలో చూపించండి. ఇలా ప్లేట్ పట్టుకొని ప్లేట్తో ఆ గదిలో చూపించండి. మొత్తం గది అంతా చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఆవు పిడక మీద అయినా చేయవచ్చు, లేదంటే బొగ్గు మీద అయినా చేయవచ్చు. తర్వాత మీరు ఏదైతే మనం వెలిగించామో దీన్ని మీ దేవుడి గదిలో ఏదైనా ఒక పక్కన పెట్టేయండి. పక్కన అలా కార్నర్లో పెట్టేసి ఉంచండి. రెండవ రోజు ఉదయాన్నే మీరు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు ఏదైతే మనం వెలిగించి పక్కన పెట్టామో దీన్ని మీరు ఇంట్లో డస్ట్బిన్లో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో కానీ వేసేయండి. మీకు డస్ట్బిన్ అంటే మామూలుగా అపార్ట్మెంట్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే మనం బయట వేయడానికి. అలాంటప్పుడు దీన్ని ఏదైతే వెలిగించామో ఆ పదార్థాన్ని బొగ్గును కానీ పిడకను కానీ దాన్ని తీసుకువెళ్ళి మీరు చక్కగా డస్ట్బిన్లో పడేయండి. మీరు ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారము ప్రతి శనివారం చేసి చూడండి. మీ జీవితం 100% మారుతుంది. ఎందుకంటే జాతకంలో శనిగ్రహ ప్రభావం వల్ల కుజ ప్రభావం వల్ల మనకి జీవితంలో అంటే మైనస్లో ఉంటే నీచంలో ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ ప్రయోగం ద్వారా మీకు తీరిపోతాయి. అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రయత్నించేయండి, నమ్మకంతో చేయండి. ఖర్చు అయ్యేది కాదు, చాలా తేలికైంది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. మీరు ఎప్పుడైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే ఆ ఫలితం మనకి వస్తుంది. అలాగే ఈ ఉపాయాన్ని అంటే మరి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదని చెప్పాము. మరి కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. కుటుంబంలో మరణించి వారు పెద్ద కర్మ అయిపోతే మీరు నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది దీపం పెట్టే అలవాటు ఉంటుంది, అంటే మరణించిన తర్వాత నిత్యం దీపం పెడుతూ ఉంటారు, వారి ఇంట్లో చేసుకోవచ్చు. కొంతమంది దీపం పెట్టరు, వాళ్ళైనా సరే వారి పూజా గదిలో ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.